ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ దగ్గర రోజ్ హిల్స్ చర్చ్ ఉంది కదా, ఆ చర్చ్కి వెళ్తున్నాను. మీరు కూడా నాతో రండి, ఓకేనా? ఈ చర్చ్ చాలా ఓల్డ్ చర్చ్. ఇది 1977లో నిర్మించారు ఈ చర్చ్ని. ఈ చర్చ్ పైన వ్యూ అయితే చాలా బాగుంటుంది. అంతా గ్రీనరీగా ఉంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. నేనైతే ప్రతిసారి ఈ చర్చ్కే వెళ్తాను. ఎందుకంటే మనకి ఏదైనా బాధగా అనిపించినప్పుడు ప్రశాంతంగా ఉన్న ప్లేస్కి వెళ్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో అందుకని ఈ చర్చ్ పైకి మనం వెళ్తున్నాం కదా. ఇక్కడ ఏంటంటే 3 మతాలకు సంబంధించినవి ఉంటాయి. ఇది ఒకటి ఇక్కడ చూసారు కదా, ఫస్ట్ మనకి మసీద్ కనిపించింది కదా. అలా మనం కొంచెం పైకి వెళ్తుండగా మనకి రైట్ సైడ్లోని కిందన మనకి గుడి కూడా కనిపిస్తుంది. అండ్ పైన చర్చ్ ఇక్కడ చూసారు కదా. పైన ఇక్కడ తలనీలాలు ఇస్తారంటే ఎవరైనా మొక్కుబడి చేసుకుంటే అక్కడ తలనీలాలు ఇస్తారన్నమాట. అండ్ ఇక్కడ ఒక షాప్ కూడా ఉంటుంది, క్యాండిల్స్ అన్నీ అమ్ముతారు. అక్కడ చూసారు కదా, గుడి టెంపుల్ కనిపించింది కదా మీకు. ఒకే దగ్గర 3 మతాలకు సంబంధించినవి ఉన్నాయి. వ్యూ అయితే చాలా బాగుంటుంది. అదైతే హార్బరు. అక్కడ చూసారు కదా, షిప్ కూడా వెళ్తుంది. వ్యూ అయితే చాలా సూపర్గా ఉంది కదా. ఎదురుగా ఉండేది ఏరడాకొండ, తెలిసే ఉంటుంది వైజాగ్లో ఉండే వాళ్ళకి. ఏరడాకొండ కోసం కూడా చాలా బాగుంటుంది ఆ వ్యూ కూడా. ఇప్పుడు మేమైతే చర్చ్ పైకి వెళ్తున్నాము ప్రేయర్ చేసుకోవడం కోసం. హాయ్ అని చెప్తున్నాను. నేను మా హస్బెండ్ అలా నడుచుకుంటూ నెమ్మదిగా పైకి వెళ్తున్నాము. అక్కడ చూసారు కదా, అదే చర్చ్. ఫస్ట్ స్టార్టింగ్ మనం పైకి అలా వెళ్ళాలన్నమాట. అక్కడ మంచి మంచి జీసస్ స్టాట్యూస్, జీసస్ స్టోరీ అంతా ఉంటుంది. మొత్తం చెట్లు, గ్రీనరీ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. చర్చ్ లోపలికైతే మనం ఇప్పుడు వెళ్దాం. ఈ చర్చ్ చూసారు కదా, చర్చ్ అయితే చాలా బాగుంటుంది. ఇది December 8th ఇక్కడ మేరీమాత పండగ అవుతుంది. ఆ పండగ అయితే చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. చాలా బాగుంటుంది. చాలా ఎక్కడ లేని జనమంతా వస్తారు. ఎక్కడెక్కడ ఊర్ల నుంచి వచ్చి ఇక్కడ మొక్కుబడి చేసుకొని మేరీమాతకి చాలా బర్త్డేలాగా చాలా గ్రాండ్గా చేస్తారు. చాలా బాగుంటుంది. వైజాగ్లో ఉండే వాళ్ళు అయితే ఖచ్చితంగా ఇక్కడికి వస్తారు. దూరం నుంచి కూడా చాలామంది ఇక్కడ చూడడానికి వస్తారు ఆ పండగకి అయితే ఖచ్చితంగా. ఎవ్రీ టైం చర్చ్లో జనాలు వస్తూనే. చూసారు కదా చర్చ్. అండ్ ఇక్కడ నేను మా హస్బెండ్ క్యాండిల్స్ వెలిగిద్దామని వచ్చాము. అంటే ప్రేయర్ చేసుకోకముందు ఇక్కడ క్యాండిల్స్ తీసుకున్నాం కదా కింద షాప్ దగ్గర, ఆ క్యాండిల్స్ వెలిగిస్తున్నాము. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక ఆశ అనేది ఉంటుంది కదా, మన లైఫ్లో చాలా జరగాలని. నేనైతే ఫస్ట్ టైం నా లైఫ్లో ఏదో సాధించాలి అని చెప్పి ఈ ఛానల్ స్టార్ట్ చేశాను కదా, అది బాగా సక్సెస్ అవ్వాలని ప్రేయర్ చేసుకుందామని వచ్చాను. అందుకే ఫస్ట్ వీడియో కూడా ఇదే పెట్టాను. నేను ప్రేయర్ చేసుకుంటుండగా మా హస్బెండ్ కూడా వచ్చి నాతో పాటు ప్రేయర్ చేసుకున్నారు. ఇప్పుడు మన ప్రతి విషయంలో మన హస్బెండ్ మనకు తోడుగా ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా, సపోర్టింగ్గా ఉంటుంది కదా. దాని విషయంలో అయితే నేను చాలా లక్కీ పర్సన్. అండ్ పైకి వెళ్ళి నేను మేరీమాత దగ్గరికి వెళ్ళి నేను ప్రేయర్ చేసుకుంటున్నాను. ఒక ఆంటీ అయితే అక్కడ ఏడ్చుకుని పాపం ప్రేయర్ చేసుకుంటున్నారు. వెంటనే నేను డిస్టర్బ్ చేయకూడదు, నేను కిందకు వచ్చేసాను నెమ్మదిగా. నేను కిందకు వస్తుండగా మా హస్బెండ్ పైకి వెళ్తున్నారు ప్రేయర్ చేసుకోవడానికి అని చెప్పి. అండ్ ఇక్కడ చూసారు కదా, మాతో పాటు మా ఫ్రెండ్ కూడా వచ్చింది. తన క్యాండిల్స్ వెలిగిస్తుంది వెనకాల నుంచి. నేను వెళ్ళేసరికి సడన్గా చూసింది బ్యాకే. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఫాదర్స్ ఉంటారు. మనం ఎప్పుడైనా ప్రేయర్ చేసుకోవాలంటే అక్కడికి వెళ్ళి ప్రేయర్ చేయమని అడిగితే వాళ్ళు మనకు ప్రేయర్ చేస్తారు. ఇప్పుడు చర్చ్ ఆపోజిట్గా ఉన్న చర్చ్ బిల్డింగ్ దగ్గరికి వెళ్దాం. అదే మెయిన్ చర్చ్. మనం పైకి వెళ్తున్నాం కదా, అక్కడ ఒక స్టాట్యూ కనిపిస్తుంది కదా. ఈ చర్చ్ స్టార్ట్ చేసేటప్పుడు ఇక్కడ ఉన్న ఫాదర్ అని అది స్టాట్యూ అక్కడ పెట్టారు. మీరు చూడండి ఒకసారి. సెయింట్ ఫ్రాన్సిస్ ది సేల్ చర్చ్ అని ఉంది కదా. చర్చ్ వ్యూస్ చూసారు కదా బ్యాక్ నుంచి ఎంత బాగుందో. చాలా పెద్ద ప్లేస్ ఇది. ఇప్పుడు చర్చ్ పైకి మనం వెళ్దాం. అలా మనం పైకి ఇలా వచ్చేసరికి మనకి ఇక్కడ చూసారు కదా చర్చ్ బిల్డింగ్ అయితే అది. ఇక్కడ మనకి చర్చ్ రైట్ సైడ్కి కొంచెం అలా వెళ్తే అక్కడ చర్చ్కి సంబంధించిన మంచి బుక్స్, బైబిల్స్ అండ్ జీసస్కి సంబంధించినవన్నీ అమ్ముతారు. ప్రేయర్ ఆయిల్ కూడా అమ్ముతారు. అండ్ ఇక్కడ చర్చ్ చూసారా, చాలామంది వస్తున్నారు ప్రేయర్ చేసుకోవడానికి. అక్కడ చూసారు కదా ఆరాధన మందిరం అని ఉంది. ఇదంతా కొత్తగా కట్టారు, ముందైతే ఇవేమి ఉండేవి కాదు. పాప కీర్తన హాల్ అని చెప్పేసి. చర్చ్ అయితే చాలా డెవలప్మెంట్ చేస్తారు. నేను అప్పుడు చిన్నప్పుడు చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి చర్చ్ చాలా డెవలప్మెంట్ అయ్యింది. ఇక్కడ మా పాప, మా తమ్ముడు వీడియోలో కనిపిస్తున్నారు కదా, మా ఫ్రెండ్ కూడా.
చర్చ్ లోపల ప్రేయర్ చేసుకోవడానికి వెళ్తున్నారు వాళ్ళు. చర్చ్ మొత్తం అంతా పెయింటింగ్స్ చేశారు. చాలా నీట్‌గా ఉంది. వ్యూ అయితే సూపర్‌గా ఉంటది. ఎవరైనా ఫోటో షూట్స్ అవి తీసుకుంటే చాలామంది ఇక్కడికొస్తారు. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇదే పోర్ట్. మన వైజాగ్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో చూసారా, లాంగ్‌లోంచి బీచ్ వ్యూ అండ్ పోర్టు ఇక్కడ మొత్తం అంతా కనిపిస్తుంది. ఇక్కడ జీసస్ స్టాట్యూ చూసారు కదా, అదైతే చాలా బాగుంది కదా. ఇప్పుడు చర్చ్ చూడండి, లాంగ్ లుక్ నుంచి నేను తీశాను. చాలా అందంగా కనిపిస్తుంది కదా. అంటే ఇక్కడ మూవీస్లో వాటిల్లో చూపిస్తారు కదా, అలాగే ఉంది కదా. నాకైతే అలాగే అనిపించింది. ఈ కిందన కూడా పెట్టారు చూసారా, అది కూడా కొత్తగా కట్టింది ప్రేయర్ చేసుకోవడం కోసమని. చూసారు కదా, అదైతే న్యూగా కన్స్ట్రక్షన్ చేశారు. ఇక్కడ చూసారు కదా చర్చ్ వ్యూ అయితే అది. అండ్ చర్చ్ లాంగ్ లుక్ నుంచి అయితే అలా ఉంటుందన్నమాట. ఇక్కడైతే ఫొటోస్ ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.